మీరు కనుక దీన్ని రియాలిటీగా మార్చుకున్నారనుకోండి, మీరు కనుక కష్టపడి వదలకుండా పట్టుదలగా అరే నా వల్ల కుదురుతుంది, నేను అసలు చేయగలుగుతానా లేదా అని డౌట్ ఏంటి, అంతేగాని మీ అంతా మీరే డిమోటివేట్ అయిపోయి నా వల్ల కుదరదు, ఇది ఎలా చెప్తున్నారు సార్, ఆ స్కోర్ ఎలా అవుతుంది, నాకు ఇప్పుడు వస్తుంది 20, 30 లేదంటే 50 వస్తున్నది. ఆస్క్ యువర్ సెల్ఫ్ అనదర్ డౌట్, నేను ఎందుకు చేయలేను, నేను ఏం చేస్తే యాక్చువల్గా స్కోర్ రీచ్ అవ్వను అని ఆలోచించాలి. ఛాంపియన్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం 2 ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకటి, అన్నిటికన్నా ఫస్ట్ మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది రాబోయే ఏదైతే మన దగ్గర 8.5 months ఉన్నాయో, ఓకే, ఈ 8 to 8.5 months లో మీ నీట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, 650+ వరకు మీ స్కోర్ని ఎలా తీసుకెళ్ళాలి, అట్ ఎనీ స్టేజ్ యు ఆర్ రైట్ నో. మీరు కనుక రీనీట్ ఆల్రెడీ ఇచ్చారు, డ్రాప్ చేస్తున్నారన్నా, లేదంటే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారన్నా కూడా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్, నేను మీకు ఈ పర్టికులర్ వీక్ మనం అంటే ఈ వారం రోజులు మనం ఏం చేస్తున్నాము, ఎలా మన ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం, ఎలాంటి సెషన్స్ అనేవి అవ్వబోతున్నాయి, సెషన్స్లో ఏంటంటే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, అండ్ మీకు ఈ పర్టికులర్ ఏదైతే ఛానల్ ఉన్నదో లేదంటే నా వీడియోస్ ఉన్నాయో దాని త్రూగా మీకు ఎలా ఉపయోగం అవుతుంది అన్ని తెలిసిపోతుంది. సో ఎండ్ వరకు ఉండండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సో వితౌట్ ఎనీ డిలే నాన్న పదండి మన వీడియో మొదలెట్టేద్దాం. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న మనం మాట్లాడుకోవాల్సింది, ఓకే, the first important point that we are going to talk about is the MVSAT. సో ఏదైతే MVSAT ఎగ్జామ్ ఉన్నదో దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. తెలియపోతే ఇట్ ఈస్ ద మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఇదైతే ప్రతి ఏడాది జరుగుతుంది అండ్ దీని త్రూగా మీకు 80 to 90% స్కాలర్షిప్ ఉంటుంది. అది కాకుండా బోల్డ్ అన్ని రివార్డ్స్ కూడా ఉంటాయి. సో మీరు కనుక ఇంకా రిజిస్టర్ చేసుకోలేదంటే చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 2nd, 3rd, 4th, 10th మరియు 11th అక్టోబర్లో జరుగుతున్నది. ఓకే, దట్ ఈస్ గాంధీ జయంతి నుంచి మనకు స్టార్ట్ అవుతున్నది. ఓకేనా, మిస్ అవ్వకండి ఈ ఆపర్చునిటీని, ఎందుకంటే ఈ పర్టికులర్ ఎగ్జామ్ త్రూగా మీరు ఆల్ ఇండియా లెవెల్లో బోల్డ్ మంది స్టూడెంట్స్తో పాటు కంపీట్ చేస్తారు. ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, టెస్ట్ రిపోర్ట్ వస్తుంది, అండ్ మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతున్నదో కూడా మీకు చాలా అంతవరకు బాగా ఐడియా వస్తుంది. ఈవెన్ స్కాలర్షిప్ కోసం కాకపోయినా టెస్ట్ అటెంప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మిస్ అవ్వకండి, కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ దొరికిపోతుంది, చెక్ చేసుకోండి. పదండి అన్న, వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేద్దాం. సో మన దగ్గర ఉన్న ఏదైతే మొత్తం టైం ఉన్నదో, ఓకే, ఏదైతే 8 to 8.5 months or 9 months టైం ఉన్నదో ఈ టైంని మనం 2 భాగాల్లో డివైడ్ చేస్తాం. ఐ థింక్ ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేశాను, బట్ ఈ పర్టికులర్ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. సో దట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ ఇట్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. సో ఒకటి, మన దగ్గర ఉన్న టైంని మనం డివైడ్ చేసుకుంటాం. ఇవాళ నుంచి నేను ప్రిపరేషన్ మొదలెట్టిన మే వరకు నా టైంని నేను ఎలాగా డివైడ్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మన 3 step స్ట్రాటజీ ఫాలో అవుతాము బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం. ఓకే, అండ్ లాస్ట్లో ఈ వారం మనం ఏం చేసుకోబోతున్నాం కూడా చెప్పేసేస్తాను. పదండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి టైం లైన్ 2 phases-లో డివైడ్ చేస్తున్నాం. ఒకటి సిలబస్ కంప్లీషన్ ఫేజ్, దేంట్లో అయితే మీరు సిలబస్ కంప్లీట్ చేసేయాలి. అంటే ఇవాళ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే డిసెంబర్ వరకు ఇట్ మైట్ బి లిటిల్ బిట్ హార్డ్, బట్ Jan 15th లోపు మన సిలబస్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోవాలి. బేసిక్గా ఏంటంటే మీరు సిలబస్ అప్పటిలోపు కంప్లీట్ చేస్తారంటే ఏమవుతుంది, మీకు రివిజన్ చేయడానికి చాలా టైం దొరుకుతుంది. లేదంటే మీరు రివిజన్ చేయలేరు. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారంటే ఐపీ ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. అదే మీరు డ్రాపర్గా ఉన్నారంటే మాత్రం మీకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఉంటుంది 2 times రివైజ్ చేయడానికి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ నుంచే మీరు మీ ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ మీరు కనుక ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయ్యి ఉండి లేదంటే డ్రాపర్ అయ్యి ఉండి ఎలాంటి టైం టేబుల్ త్రూగా ప్రిపేర్ అవ్వాలి, మార్నింగ్ నుంచి నైట్ మీ రొటీన్ ఎలా ఉండాలి, డైలీ బేసిస్లో ఎలా సబ్జెక్ట్స్ని టైం వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న దాని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద టైం టేబుల్ అనేసి రాయండి. డ్రాపర్ టైం టేబుల్ లేదంటే ఇంటర్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ అని మెన్షన్ చేయండి. అండ్ అకార్డింగ్ టు దట్ నేను సపరేట్గా వీడియో కూడా చేస్తాను. గోయింగ్ ఫర్దర్, మనం డిసెంబర్ ఆర్ Jan 15th వరకు సిలబస్ కంప్లీట్ చేసి 2 రివిజన్స్ చేసుకుంటాము. దట్ ఈస్ Jan 15th నుంచి March 10th వరకు అండ్ March 11th నుంచి April 30th వరకు 2 రివిజన్స్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అవడమే కాకుండా మనం ఆ సబ్జెక్ట్ని 2-3 times గో త్రూ చేస్తాం ఒక్కొక్క టాపిక్ని. దీనివల్ల మనం సబ్జెక్ట్ వైజ్గా కూడా స్ట్రాంగ్ అవుతాం అండ్ మనది కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడంలో. ముందుకు వెళ్తున్నట్లయితే మనకి టార్గెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సీట్ కావాలని మీరు అనుకుంటున్నారంటే మాత్రం ఈ టార్గెట్ లేదు, నాకు ఏ గవర్నమెంట్ సీట్ అంత ఇంపార్టెంట్ కాదు, ఒక కేటగిరీ ఏ కేటగిరీ బి సీట్ కూడా పర్వాలేదు అంటే ఇంత స్కోర్ అవసరం లేదు. కానీ గవర్నమెంట్ సీట్ కావాలి, ప్రతి ఏడాది ఒక 10 నుంచి 15,000 ఫీజులోని నేను హాయిగా నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, ఒక మంచి కాలేజ్లో నా గవర్నమెంట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలని ఉన్నది అనుకుంటున్నారంటే మాత్రం 650+ మీ టార్గెట్ ఖచ్చితంగా అయి ఉండాలి. with 330+ in biology, 160 each in physics and chemistry. Physics లో 160 ఏంటి సార్, జోక్ చేస్తున్నారా అని మీరు అంటారేమో. కానీ మీరు కనుక దీన్ని రియాలిటీగా మార్చుకున్నారనుకోండి, మీరు కనుక కష్టపడి వదలకుండా పట్టుదలగా అరే నా వల్ల కుదురుతుంది, నేను అసలు చేయగలుగుతానా లేదా అని డౌట్ ఏంటి, నేను మొదలెడితే కదా అవుతుందని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు అవుతుంది. అంతేగాని మీ అంతటి మీరే డిమోటివేట్ అయిపోయి నా వల్ల కుదరదు, ఇది ఎలా చెప్తున్నారు సార్, ఆ స్కోర్ ఎలా అవుతుంది, నాకు ఇప్పుడు వస్తుంది 20, 30 లేదంటే 50 వస్తున్నది, ఈ స్కోర్లో నాకు ఎలా అవుతుంది అంతవరకు వెళ్ళడం అంటే దెన్ యు ఆర్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆస్క్ యువర్ సెల్ఫ్ అనదర్ డౌట్,
నేను ఎందుకు చేయలేను, నేను ఏం చేస్తే యాక్చువల్గా స్కోర్ రీచ్ అవ్వగలను అని ఆలోచించాలి. పదండి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీకి వెళ్తున్నాం. ఈ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీలో మనం ఏం చేస్తాం అంటే, ఓకే, నేను ఒక 3 స్టెప్ స్ట్రాటజీ ఏదైతే నేను మీకు చెప్పానో అది నేను చెప్పబోతున్నాను క్లియర్గా. ఈ 3 స్టెప్ స్ట్రాటజీ ఏంటో క్లియర్గా చెప్తాను. 3 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ. ఒకటి, మనం సబ్జెక్ట్ వైజ్గా ఏం చేయాలి. రెండోది, ఎప్పుడైతే టెస్టులు రాస్తాం, మాక్ టెస్టులు ఆర్ వీకెండ్ టెస్టులు రాస్తాం, లేదంటే పార్ట్ టెస్ట్ రాస్తాం, ఆ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత వాటి అనాలిసిస్ ఎలా చేయాలి, ఎందుకంటే అదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మూడోది వచ్చేసి సిలబస్ కంప్లీషన్ ప్లస్ రివిజన్ ట్రాకర్ అనేది ఒకటి నేను మీకు ఇస్తాను మళ్ళీను. అది మీరు యాక్చువల్గాను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా నేను యాడ్ చేసేస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అందులో మీకు క్లియర్ అయిపోతుంది. పదండి మొదలెడదాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకుంటుంది బయాలజీ గురించి. బయాలజీలో ఎప్పుడు సింపుల్ నాన్న, గుర్తుపెట్టుకోండి దట్ మనకి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరికీ ఇదే బ్యాక్ బోను. సో అందరూ 300+ స్కోర్ చేయకపోయినా మెజారిటీ విల్ క్రాస్ ద 300 మార్క్. అండ్ అక్కడ మీరు కనుక 300 కన్నా కూడా తక్కువ తెచ్చుకున్నారంటే ఆల్రెడీ రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే. అర్థమైందా? సో బయాలజీలో ఈజీగా 330+ మీరు తెచ్చుకోవాలి. దానికోసం చేయాల్సింది ఒకటే, సెషన్స్ ఎప్పుడైతే నాది అటెండ్ అవుతారో, లేదంటే ఏ సెషన్స్ అటెండ్ అయినా కూడా మీ ఇష్టం, మీ ఫేవరెట్ టీచర్స్ అటెండ్ అవ్వండి, మీకు ఎక్కడ అర్థం అవుతుందో అదే మీ ఫ్రీడము, అక్కడ నేనేం చెప్పను. కానీ ఎప్పుడైతే సెషన్స్ అటెండ్ అవుతున్నారో కాన్సెప్ట్ చాలా బాగా అర్థం చేసుకోవాలి, డెప్త్లో అర్థం చేసుకోవాలి. ఎంత అవసరం అంత నేర్చుకున్న తర్వాత వెంటనే ఎన్సీఆర్టీ తీసి ఒక మంచి రీడింగ్ ఇవ్వాలి. చదివినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ఎప్పుడైతే ఇలా కంప్లీట్ చేసిన అయిపోతుందో అప్పుడు మీరు పీవైక్యూస్ చేయాలి. ఇప్పుడు పీవైక్యూస్ చాలా మందిని నేను అడిగాను, చాలాసార్లు నేను ఆఫ్లైన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడానికి వెళ్ళాను, స్టూడెంట్స్ని కలిశాను. అండ్ నాకేం చెప్తారో తెలుసా, పీవైక్యూస్ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రాక్టీస్ చేయడం కోసం, సాల్వ్ చేయడం కోసం అంటారు. ఇదే అన్నిటికన్నా పెద్ద మిస్టేకు. మీరు పీవైక్యూస్ సాల్వ్ చేయడానికి కాదు చేయాల్సింది, యూ హ్యావ్ టు డూ పీవైక్యూస్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఐ థింక్ మీ అందరికీ ఇది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటి వరకు, దట్ మనకి ఎన్నైతే క్వశ్చన్ పేపర్స్ మీరు ఎన్ని ఉన్నా కూడాను ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ మీరు అనలైజ్ చేయాలి. దాదాపు ఒక 39 years పీవైక్యూ బుక్ మీకు దొరికిపోతుంది వేదాంతది. అట్ ప్రెసెంట్ అయితే మనకి ఇండిపెండెన్స్ డే సేల్ ఏదో నడుస్తున్నది కూడాను, ఫ్రీడమ్ సేల్. కింద డిస్క్రిప్షన్లో చూస్తే మీకు పీవైక్యూస్ 3 సబ్జెక్ట్స్కి కలిపి 1000 రూపీస్లోకి వచ్చేస్తున్నది. సో అలాంటప్పుడు ఎందుకు మరి మిస్ చేయడం, జస్ట్ ఒక పీవైక్యూ బుక్స్ 3 తీసుకున్నారు అంటే మాత్రం దాంట్లో బాగా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు ఓకే ఫైన్, బాగానే ఉంది అనుకుందాం. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి మనం వెళ్ళినట్లయితే, ఒకసారి పీవైక్యూస్ మీరు చేశారు అండ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని. వెంటనే మళ్ళీ ఇంకొకసారి మీరు ఎన్సీఆర్టీ చదువుతారు, పక్కనే పీవైక్యూస్ పెట్టుకొని, అండ్ బాగా చదువుతారు. ఈసారి మీకు ఎన్సీఆర్టీను అండర్లైన్ చేస్తారు, లేదంటే హైలైట్ చేస్తారు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎన్సీఆర్టీ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి దట్ మీరు ఇంట్రో కూడా చదవాలి, సైంటిస్ట్ గురించి కూడా చదవాలి. ప్రతి యూనిట్ స్టార్టింగ్లో ఏదైతే చాప్టర్ ఉంటుందో అక్కడ ఇస్తాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సమ్మరీ కూడా చదవాలి. ప్రతి ఒక్క చోట డేట్లు ఇంపార్టెంట్, అండ్ మీకు సైంటిస్ట్ పేర్లు, సైంటిస్ట్లు ఏం అచీవ్ చేశారు అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఎగ్జామ్ దగ్గరికి వస్తూ మనం ఆ సెషన్స్ చేసుకుంటాం కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు నా సెషన్లో వచ్చారంటే నేను ఏదైతే సెషన్స్ చెప్తానో అందులో మీకు కాన్సెప్ట్ చెప్తాను, ఎన్సీఆర్టీ అండర్లైన్ చేపిస్తాను, పీవైక్యూస్ చేపిస్తాను, కొన్ని బిట్స్ కూడా చేపిస్తాను. అండ్ మీకు సెషన్ అవుతూ మీకు వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ఇదేం పెద్ద టఫ్ టాపిక్ ఏం కాదు, ఈజీగా ఎగ్జామ్లో ఈ టాపిక్ వచ్చిందంటే నేను అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాను ఈ టాపిక్ నుంచి అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తారు. దీనికోసం మీరు ఏదైనా మెటీరియల్ తీసుకోవచ్చు. వేదాంత తత్వ బుక్స్ మీ దగ్గర ఉంటే వెరీ గుడ్, లేదంటే ఎంటీజీ లేదంటే దిశ తీసుకోవచ్చు. అండ్ ఇలా తీసుకున్న తర్వాత మీరు అందులో ఎంసీక్యూస్కి ఒక పర్టికులర్ లెక్క పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్ థంబ్ రూల్ మనం ఫాలో అవుతాం నీట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు. దట్ ఈస్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. చాలా మంది అంటారు ఎంత ఉంటే అన్ని చేస్తాను నా దగ్గర ఉన్న ప్రాక్టీస్ మెటీరియల్ అంటారు. కాదు, మీకు ఒక లెక్క ఉండాలి. ప్రతి ఒక్క చాప్టర్లో లెటర్స్ ఒక చాప్టర్ది వెయిటేజ్ 4-5 క్వశ్చన్లు ఉన్నాయంటే 400 నుంచి 500 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఈచ్ క్వశ్చన్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ఎగ్జామ్ ఫ్రమ్ దట్ చాప్టర్ ఆఫ్ వెయిటేజ్ ఇంటూ 100 చేయాలి. దట్ మీన్స్ ఒక మాలిక్యులర్ బేసిస్ లేదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లాంటి చాప్టర్ అనుకోండి, దాని నుంచి ఒక 500, 600, 700, 800 క్వశ్చన్ల వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి ఉంటాయంటే యూ కెన్ ఇంక్లూడ్ పీవైక్యూస్, ఎంసీక్యూస్, ఓకే, టెస్ట్ సిరీస్లు, టెస్ట్ వీకెండ్ టెస్ట్లు అన్నిటిని ఇంక్లూడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న అన్ని మెటీరియల్స్ని ఇంక్లూడ్ చేసి అన్ని క్వశ్చన్స్ లెక్క మీ దగ్గర ఉండాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం బయాలజీకి ఫాలో అవుతాం. ఇప్పుడు మనం ఫిజిక్స్కి వెళ్ళినట్లయితే ఒక పెద్ద తప్పు ఏదైతే మనకి అందరూ స్టూడెంట్స్ చేస్తారో, బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ చదివినట్టే ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీని కూడా చదువుతారు. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇవ్వాలి. దే ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫర్ అ రీజన్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ ఎప్పుడైతే చదువుతారో బేసిక్ మ్యాథమెటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ చాలా బాగా నేర్చుకోవాలి.
ఒకసారి మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ బాగా నేర్చేసుకున్నారు అనుకోండి, ఆఫ్టర్ దాట్ యూ షుడ్ ఫాలో అ సింపుల్ థింగ్, దట్ ఈస్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ చేయాలో అన్ని చేయాలి. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క పర్టికులర్ ఫార్ములా నుంచి అవనండి మనకి మల్టిపల్ నెంబర్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఫిజిక్స్ ఇస్ ఆల్ అబౌట్ సాల్వింగ్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లెర్నింగ్ ఇట్ ఈస్ అబౌట్ సాల్వింగ్. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ సజెస్ట్ యూ టు ఫాలో ద సెషన్స్ జుడిషియస్లీ, ఎందుకంటే ఈ ఛానల్లో అయినా లేదంటే ఎక్కడైనానో మీకు 2 రకాల పీవైక్యూస్ చేయించాలి వాళ్ళు, దట్ ఈస్ నీట్ పీవైక్యూస్, జేఈ పీవైక్యూస్ 2 చేయించాలి. దీనికి రీజన్ సింపుల్. రీసెంట్గా మనకి ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ సంబంధించిన ఏవైతే యాక్చువల్గా క్వశ్చన్స్ వస్తున్నాయో చాలా టఫ్గా వస్తున్నాయి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ రీజన్ మీరు ఎక్కడ ఏది మిస్ అవ్వకూడదు, ఎలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్ మిస్ అవ్వకూడదు. అండ్ జేఈ లాంటి పేపర్ని కూడా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే మాత్రం నీట్ నుంచి వచ్చిన పేపర్ని ఈజీగా చేయగలుగుతారు. బికాస్ నీట్ వచ్చిన పీవైక్యూ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ కంపారిటివ్గా కొంచెం ఈజీగా ఉంటుంది. నా ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్, సేమ్ థంబ్ రూల్ ఫాలో అవుతారు. ఒక క్వశ్చన్ వెయిటేజ్కి ఇంటూ 100 చేయడం కాకుండా జేఈ పీవైక్యూస్కి వెళ్ళే ముందు నీట్ పీవైక్యూస్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి. అన్నీ అయిన తర్వాత అప్పుడు జేఈ పీవైక్యూస్ వెళ్ళాలి. డైలీ బేసిస్లో నేను ఒక 200 to 300 క్వశ్చన్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీని కలిపి చేయాలి. దేంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిజిక్స్ పై ఉండాలి. 150 క్వశ్చన్స్ ఫిజిక్స్ అయితే మిగతా 150 క్వశ్చన్స్ మీరు కెమిస్ట్రీ ఇంకా బయాలజీకి పెట్టుకోవాలి. దీనికి రీజన్ సింపుల్, ఫిజిక్స్ డిమాండ్స్ సాల్వింగ్, నాట్ లెర్నింగ్. మీరు నేర్చుకొని చేసేది ఏమీ లేదు, కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళి అటెంప్ట్ చేసేది ఏమీ ఉండదు. అక్కడ మీరు సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతే కానీ మీరు ఫిజిక్స్ చేయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందుకు వెళ్తున్నాను నేను. నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్ళిపోదాం. కెమిస్ట్రీ వచ్చేసి 3 డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకే సబ్జెక్ట్లో ఉన్నట్టు అనమాట. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ ఫిజిక్స్ లాగే ఉంటుంది. సో సాల్వింగ్ మీకు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇన్ఆర్గానిక్ వచ్చేసి ఎన్సీఆర్టీ నుంచి చాలా బాగా చదువుతారు అండ్ మెమరీ ఎక్కువ కావాలి ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆర్గానిక్ వచ్చేసి కొంచెం బయాలజీలో ఉంటుంది, కాన్సెప్ట్ హెవీగా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నారంటే క్వశ్చన్స్ చేయగలుగుతారు అందులోని. సో ఈ 3 సబ్జెక్ట్స్కి వేరే అప్రోచ్ ఇస్తూ సాల్వ్ చేయాలి. అండ్ కెమిస్ట్రీలో కూడాను బాగా చదువుకోవాలి. ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్, మెజారిటీ ఆఫ్ బైపీసీ స్టూడెంట్స్ ఏదైతే తప్పు చేస్తారో అది మీరు అస్సలు చేయకూడదు. చూడండి, మీరు కనుక చాలా సీరియస్గా ఉన్నారు అండ్ ఫైనల్గా వెళ్ళి మంచిగా స్కోర్ చేద్దాం అని అనుకుంటున్నారు కదా, ఉట్టుకుట్టునే అయితే చదవట్లేదు కదా. ఇప్పుడు మనం ఉట్టుకుట్టునే వానాకాలం చదువులాగా ఏదో కొంచెం చదివేసి వదిలేద్దాము అన్నా పర్వాలేదు, కానీ మనం సీరియస్గా మంచిగా ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు స్టార్టింగ్ నుంచే ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీని మీరు బలంగా మార్చుకోవాలి. అది మీ వీక్నెస్ అవ్వకూడదు. ఫైనల్గా వెళ్ళి అందరికీ అదే ప్రాబ్లం అవుతుంది. స్టార్టింగ్ నుంచి బాగా చేద్దాం అని అనుకుంటారు కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. మనందరం అంతే, యాజ్ హ్యూమన్ మైండ్ మన బ్రెయిన్ ఏదైతే ఉందో మళ్ళీ కంఫర్ట్ జోన్లోని తోయడానికి ప్రయత్నిస్తుంది. ఇది మీరు చేయకూడదు. మీకు కంఫర్ట్ జోన్ ఏంటో తెలుసా? బయాలజీ. ఎప్పుడైతే ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ మీరు చేస్తూ ఉంటారో బయాలజీ చేయాలని ఉంటుంది, బయాలజీ క్వశ్చన్ సాల్వ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అరే టైం వేస్ట్ అయిపోతుంది, అది ఎక్కువ అవ్వట్లేదు దీంట్లో, దీని బదులు నేను వెళ్ళి బయాలజీ చదువుకుంటాను, అక్కడైనా నా మార్క్స్ పోతాయి. అక్కడ మార్క్స్ ఎక్కడ పోవు, మీకు దానికి ఇవ్వాల్సిన టైం దానికి మీరు ఇస్తున్నారు. ఫిజిక్స్ కెమిస్ట్రీకి మీరు టైం ఇవ్వలేదు అనుకోండి, వృధా అవుతుంది మీ ప్రిపరేషన్ అంతా. దేనికి పనికిరాదు నాన్న. మీరు మ్యాక్సిమం 300-350 వరకు వెళ్ళగలుగుతారు మీ స్కోర్లోని, 400 వరకు వెళ్ళగలుగుతారు మ్యాక్సిమం. ఆ స్కోర్ తోటి మనకి మంచి కాలేజీలు రావు. బీడిఎస్ లేదంటే ఆయుష్ లాంటి కోర్సెస్ రావడమే కష్టం అయిపోతున్నది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో. ఏవో ప్రైవేట్ కాలేజ్లో వస్తున్నాయి ఆ స్కూల్కి. ఆలోచించండి. సో థింక్ అబౌట్ దిస్ వెరీ సీరియస్లీ, దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని స్టార్టింగ్ నుంచే బ్యాక్ బోన్గా మార్చుకోవాలి. అది మీ స్ట్రెంత్గా మార్చుకోవాలి, వీక్నెస్గా కాదు. అలా చేయగలిగారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు మనం వెళ్ళిపోయామంటే ద సెకండ్ ఇంపార్టెంట్ లెగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ ద మాక్ టెస్ట్ అనాలిసిస్ ప్లస్ ఎర్రర్ నోట్బుక్. దీని గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ప్రతిసారి మీరు ఏ టెస్ట్ రాస్తున్నారన్న, వెదర్ మీరు అర్జునాలో ఉన్నారు లేదంటే ఆఫ్లైన్లో ఎక్కడైనా ఉన్నారు అండ్ మీరు టెస్ట్ రాస్తున్నారు, టెస్ట్ రాయడమే కాకుండా దాన్ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మార్క్స్ కోసం మీరు టెస్ట్ అటెంప్ట్ చేయట్లేదు, మీ గురించి మీ ప్రిపరేషన్ గురించి తెలుసుకోవడానికి అటెంప్ట్ చేశారు. అండ్ తెలుసుకున్న తర్వాత మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఒకసారి టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి లేదంటే రూమ్కి వెళ్ళి మీరు పేపర్ తీసి దానికి సొల్యూషన్స్ అన్ని తీసుకొని పేపర్ అంతా ఇంకొకసారి సాల్వ్ చేసి, ఓకే, మీరు కరెక్ట్గా చేసిన క్వశ్చన్స్ని 2 భాగాలు మీ మైండ్లో డివైడ్ చేసుకుంటారు. కరెక్ట్గా ఏదైతే మీరు అటెంప్ట్ చేశారో, ఏవైతే కొన్ని గెస్ కొట్టుంటారో. సో గెస్ కొట్టిన క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వడానికి రీజన్ మీ గెస్ కరెక్ట్ అయిందే తప్ప మీకు కరెక్ట్గా తెలుసని కాదు. వాటిని ఎర్రర్ నోట్బుక్లో లోడ్ డౌన్ చేసుకుంటారు. 3 ఎర్రర్ నోట్బుక్స్ బయో, ఫిజిక్స్, కెమిస్ట్రీకి పెట్టుకుంటారు. 200 పేజెస్ నోట్బుక్స్ తీసుకోండి, బెస్ట్ అది. తర్వాత వెళ్ళి మీకు అది ఎంత ఉపయోగపడుతుందో మీకే తెలియదు. అది మీ ఓన్ ఎర్రర్ అనాలిసిస్ నోట్బుక్ ఏదైతే ఉన్నదో అది చాలా యూస్ఫుల్ అవబోతుంది ఫైనల్గా వెళ్ళి. దాని తర్వాత అలాగే ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీకి కూడా సేమ్ ఇలాగే చేస్తాం. రాంగ్ క్వశ్చన్స్కి వెళ్తాం. ఎందుకు రాంగ్ చేసాం? కాన్సెప్ట్ మర్చిపోయామా, గెస్ కొట్టామా, అటెంప్టే చేయలేదు, సింపుల్. కాన్సెప్ట్ రాదు లేదంటే మర్చిపోయాం. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్,
ఈ పర్టికులర్ టెస్ట్ అనాలిసిస్ లోని చేసిన తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ ఏంటి రావాలి అంటే గెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించుకోవాలి. మీరు గెస్ కొట్టకూడదు, రాలేదంటే వదిలేయడం నేర్చుకోవాలి. అలా ఎంత బాగా చేస్తారో అంత బెటర్ అనమాట. నంబర్ ఆఫ్ గెసెస్ తగ్గించుకోవాలి, సో దట్ మీకు మైనస్ మార్కింగ్ తగ్గాలి. ఒక మైనస్ మార్కింగ్ వల్ల మీకు అనిపిస్తుంది నేను రాంగ్ చేస్తే -1 కదా అని, లేదు, ఓవరాల్ స్కోర్ నుంచి -5 అనుకోవాలి మీరు. ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటే అది 4 అవుదును, అండ్ రాంగ్ అయిపోవడం వల్ల ఇంకొక -1 పోయింది, దట్ మీన్స్ -5 మార్క్స్ అవుతున్నారు మీకు స్కోర్ నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మంచి పొటెన్షియల్ని మీరు మిస్ అవుతున్నారు. ఓకే, గెస్ కొట్టడం వల్ల మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. గెస్ కొట్టడం వల్ల గెస్ చేయొద్దు ఎప్పుడు. దాని తర్వాత ముందుకు వెళ్తూ మనం ఒక ట్రాకర్ ఫాలో అవుతాం. ఈ ట్రాకర్ మీరు 3 సబ్జెక్టులకి ఫాలో అవ్వచ్చు. చాప్టర్ నేమ్ రాసుకుంటారు, దాని తర్వాత ఎన్సీఆర్టీ లేదంటే కాన్సెప్ట్ అయిందా లేదా, పీవైక్యూస్ అయ్యా లేదా, ఎంసీక్యూస్ అయ్యా లేదా, మాక్ టెస్ట్ అనాలిసిస్ అయిందా లేదా, రివిజన్ అయిందా లేదా, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉంది, ఓకే, రివిజన్ ఎన్నిసార్లు చేశారు, ఇవన్నిటికి ఇది మీరు బయాలజీకి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి మూడింటికి చేసుకుంటారు. ఇది సార్ నా అంతటి నేను చేసుకోలేను, నాకు ఒక షీట్ కావాలంటే డోంట్ వరీ, నేను మీకు ఒక షీట్ ఇచ్చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో దొరికిపోతుంది, చెక్ చేసుకోండి. ఓకే, ఆ షీట్ ఏదైతే ట్రాకర్ అండ్ ప్లానర్ షీట్ అని ఉంటుంది మీకు. ఆ ప్లానర్ ఇంకా ట్రాకర్ షీట్లోని నేను యాక్చువల్గాను మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమిటి ఇవాళ నుంచి కూడా మీరు స్టార్ట్ చేసిన, మీరు డిసెంబర్ జాన్ లోపు సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఎలా ట్రాక్ చేసుకోవాలి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్ ట్రాకర్ షీట్స్ కూడా ఇస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ ఇట్ దర్. డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ వీక్ మనం ఈ వీక్ మనం ఏం చేయబోతున్నాం, దిస్ పర్టికులర్ వీక్ వాట్ ఆర్ వి ప్లానింగ్ టు డూ. సో ఈ పర్టికులర్ వీక్ నేను సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక ఫండమెంటల్ చాప్టర్, ఫౌండేషనల్ లెవెల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ చేస్తాను. ఇప్పుడు దీనికి రీజన్ చెప్తాను మీకు. ఆల్రెడీ నేను లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, మార్ఫాలజీ, ఇవన్నీ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో రీసెంట్ గా నేను నీట్ ఛానల్లో కంప్లీట్ చేశాను. సో మళ్ళీ అవి రిపీటెడ్ అయిపోతాయి, ఎవరైతే ఆల్రెడీ చూస్తున్నారో వాళ్ళకి రిపీటెడ్ అనిపిస్తాయి. సో అందుకే ఆ సెషన్స్ చూడాలని ఉందంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి, లేదు అంటే కొన్ని రోజులు ఆగండి, మళ్ళీ మనం రిపీట్ ఎలాగో చేసుకుంటాం. దాంతో యానిమల్ కింగ్డమ్ తర్వాత మనం నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీకి వెళ్తాం. సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ రైట్ నౌ నాన్న, దట్ మనం స్లోగా ఈ రాబోయే కొన్ని రోజుల్లోని మనం ఈ పర్టికులర్ యూనిట్స్ కంప్లీట్ చేస్తాం. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్, యానిమల్ కింగ్డమ్ చాప్టర్, హ్యూమన్ ఫిజియాలజీ. ఇవి ఫస్ట్ కంప్లీట్ చేస్తే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ముందు అయిపోతాయి ఫౌండేషన్ లెవెల్లోని. దాని తర్వాత 1 by 1 మిగతా చాప్టర్లు కూడా వెళ్తాం అనమాట. మీ రెస్పాన్స్ అనేది, మీ ఫీడ్బ్యాక్ అనేది, మీ కమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, లైక్ చేయకపోయినా పర్వాలేదు, కమెంట్స్లో మాత్రం మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదా చెప్పడం మర్చిపోకండి. ఒక విషయం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దట్ కింద కమెంట్స్లో 650+ మాత్రం పెట్టేసి వెళ్ళండి. దట్ దిస్ ఈజ్ యువర్ టార్గెట్, దట్ దిస్ ఈజ్ వాట్ యూర్ గోయింగ్ టు అచీవ్, దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మిస్ దిస్ టార్గెట్ ఎట్ ఎనీ కాస్ట్. అండ్ దీనికోసం మీరు మీ తరఫు నుంచి పూర్తి ఎఫర్ట్లు ఇస్తారనేసి 650 పెట్టేసి కమెంట్స్లో వెళ్ళండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. పదండి మనం మొదలెడదాం. అండ్ నీట్ 2027 ప్రిపరేషన్ సూపర్గా కుమ్మేద్దాం ఇంకా. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ.